ముందుగా చికెన్ కలుపుకొని ఉప్పు కారం పసుపు అండ్ మసాలా పొడి వేసుకొని నిమ్మకాయ వేసుకొని దాన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో 10 minutes టైం పెట్టుకొని ధనియాలు జీలకర్ర అండ్ జీడిపప్పు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ ఒకసారి వేయించుకొని తీసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. జీడిపప్పు కొంచెం రెడ్డిష్గా రావాలి. టమాటా అండ్ ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇది కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను నేనైతే. ఇలా వేయించి పెట్టుకున్నాక ఒకసారి ప్యాన్ కింద చల్లారి పెట్టండి. చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ వేయాలి. మళ్ళీ తీసుకొని అందులో నూనె వేసి కొంచెం వేడెక్కాక కరివేపాకు పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసి అవన్నీ వేగాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వేయించి చల్లారి పేస్ట్ చేసి పెట్టిన పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేసుకోవాలి. ఇలా ఒకసారి వేగిన తర్వాత కొంచెం బ్రౌనిష్ వస్తుంది కదా వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ నాకైతే ఒక స్పూన్ చేస్తున్నాను, మీరు చూసుకొని మిగతాయి. తర్వాత చిటికెడు పసుపు కూడా 1 స్పూన్ ఆఫ్ కారం మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు అందులో కారం వేసుకున్నాం కదా, సో ఒకసారి చూసి వేసుకోండి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది వేసేసుకోండి. చికెన్ వేసుకున్నాక ఒకసారి ఆనియన్ పేస్ట్ అంతా అన్ని ముక్కలకి పచ్చిందా లేదా అని చెప్పేసి కలుపుకోండి. కలిపి ఒకసారి మూత పెట్టుకోండి. కాసేపు తర్వాత మూత తీస్తే చికెన్ బాగా వేగుతుంది. బాగా వేగిన తర్వాత ఇందాక పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అండ్ జీడిపప్పు ఆ పౌడర్ వేసేసుకోండి. పౌడర్ వేసేసి మిక్స్ చేసుకోండి ఒకసారి. మిక్స్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకోండి. కాసేపానికి మూత తీసిన తర్వాత కొంచెం గరం మసాలా పైన వేసుకోండి. ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చూడండి, సరిపోలేదండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇదంతా అయితే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే మాడిపోయే వరకు మాత్రం వేయించద్దు. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత పైన టాపింగ్కి కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మూత పెట్టండి. ఓకే గాయ్స్, మన దగ్గర ఎంత వరకు వచ్చిందో చూసేద్దామా? ఇట్స్ గ్రేట్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. నాకైతే నిజంగా చాలా బాగా వస్తుంది. మంచిగా చెప్తున్నా, బట్ తిని చూస్తే కానీ తెలియదు టేస్ట్ కానీ ఖచ్చితంగా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకొంచెం దగ్గరికి అయితే అవ్వాలి. ఫైనలీ ఇట్స్ లుక్స్ లైక్ దిస్. మీరు వేయడంలో వేస్తామంటే ఇచ్చేయండి.